subscribe to my channel and also press the bell icon. తీసుకున్న తర్వాత అది సిస్టర్స్కి కానీ డాక్టర్స్కి కానీ ఒక బాధ్యత లాగా ఉండాలండి. ఒక టైం ఇచ్చినప్పుడు ఆ టైంకి డెవలప్మెంట్ కోసమే ఈ మీటింగ్. నేను టైం స్పేర్ చేసి ఇక్కడ దాకా వచ్చింది ఎందుకంటే మనకు హాస్పిటల్ డెవలప్మెంట్ జరగలేదు, కంప్లీట్గా జరగలేదు. అది అంబులెన్స్ విషయంలో కావచ్చు, లేకపోతే మెడిసిన్స్ విషయంలో కావచ్చు, చాలా వరకు ప్రాబ్లమ్స్ ఈ హాస్పిటల్ నుంచి ఉన్నాయి. అది మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది ఫ్యాక్ట్. సో మనం పాత వదిలేద్దాం, గత సంవత్సరం లేదా గత 5 సంవత్సరాలు ఏం జరిగిందో వదిలేద్దాం. ఇప్పుడు మనం ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చిన దగ్గర నుంచి ఏం చేంజెస్ జరిగాయి, 1 year కావచ్చు, లేకపోతే ఇప్పటికే నేను వచ్చి 2 years అవుతుంది. ఇప్పటికి 2 meetings పెట్టుకున్నాం, మనం కమిటీని ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. డాక్టర్స్ అందరికి కూడా నేను ఫస్ట్ టైం అందరినీ ఇంట్రడక్షన్ చేసుకొని ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్. హెల్త్ని మనం సిస్టర్స్ చేతిలో డాక్టర్స్ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఎక్కువ కేర్ తీసుకోండి, నాకంటే ఎక్కువ వర్క్ చేయండి, నాకు సజెషన్స్ ఇవ్వండి. మేడం ఇది చేస్తే, లేదా ఇక్కడి నుంచి మీరు ఫండ్స్ తీసుకొస్తే, లేదా మనం ఇది వెళ్తే మనకు అన్నీ బాగా అవుతాయి, మనకు అన్నీ అక్కడ దొరుకుతాయి, లేకపోతే ట్రీట్మెంట్ ప్రాపర్గా అవుతుంది, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఇలా అవ్వట్లేదు అన్న ఇంప్రెషన్ ప్రతి ఒక్కరిలో రావాలనేదే నా ఆలోచన. అది స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు. నేను ఎక్కువగా దృష్టి పెట్టింది స్కూల్స్ మీద, హాస్పిటల్స్ మీద. ప్రీవియస్గా కూడా నేను చెప్పాను. అండ్ హాస్పిటల్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నా, ఎందుకంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్ అన్న విషయం మన డాక్టర్స్కి అందరికీ తెలుసు. హెల్త్ కోసం ఎవరు ఏమైనా చేయ. సో 2 wards-కి ఒక సిస్టర్ మేనేజ్ చేయగలరా? ఆన్ కాల్లో వస్తారా? ఓకే. డాక్టర్ ఆన్ కాల్ డాక్టర్ ఉంటారా? నైట్ టైం ఎమర్జెన్సీ అయితే వస్తున్నారా? గుడ్ మార్నింగ్.